హాయ్ అండి. ఇప్పుడు మనము జున్ను చేసుకుందామండి. ఈ జున్ను ఎట్లా చేయాలో ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాము. అనుకోకుండా ఈరోజు మా పాలైన జున్ను పాలు ఇచ్చిండండి. అందుకు నేను ఈరోజు మా ఇంట్లో జున్ను చేశాను. ఈ జున్ను పాలు ఆయనే పాలు కలిపించిండండి. జున్ను పాలు చాలా ఎల్లో కలర్లో ఉంటాయండి. మరి వాళ్ళు పాల ప్యాకెట్లు ఎట్లా కలిపి నాకైతే తెలియదు. స్వచ్ఛమైన జున్ను పాలలో 1 కప్పు పాలకి మనం 3 కప్పుల మన ఇంట్లో ఉన్న పాలు యాడ్ చేసుకోవాలి. ఇట్లా ప్రాసెస్ చేయాలండి. యాడ్ చేసుకొని అవి కలుపుకోవాలి. ముందుగా మనం మిరియాలు ఇలాచి తీసుకొని ఇట్లా దంచే దానిలో వేసుకొని ఇట్లా మనం దంచుకోవాలి. మనం ఇలాచి మిరియాలు మన గ్రైండ్ కూడా పట్టొచ్చండి, కానీ దంచడం వల్ల అవి టేస్ట్ బాగుంటుంది. ఇలా నేను బెల్లం చక్కెర కూడా నేను తీసుకున్నాను. ఈ బెల్లము చక్కెర పాలల్లో మనము కలుపుకోవాలి. ఈ బెల్లము మీరు ఓన్లీ బెల్లంతో అయినా చేసుకోవచ్చు, ఓన్లీ చక్కెరతో అయినా చేసుకోవచ్చు. నేనైతే 2 కలిపాను. ఇలా దంచుకున్న ఇలాచి మిరియాల పొడి కూడా దీంట్లో కలుపుకుందాము. ఇలా కలుపుకొని మనము బెల్లం వేసాం కదా, బెల్లం కరిగేంత వరకు మనము ఈ పాలని మనం కలుపుకుంటూ ఉండాలి. బెల్లం పూర్తిగా కరిగిపోవాలండి, లేకపోతే ఇదంతా బెల్లం అట్లనే ఉండిపోతుంది. ఇలాగా పూర్తిగా కరిగిన తర్వాత ఇట్లా స్పూన్తో ఒకసారి కలుపుకుందాము. పూర్తిగా కరిగిపోయింది. ఇలా కలుపుకున్న జున్ను పాలని ఒక బౌల్లో వాటర్ పోసి ఒక 10 నిమిషాలు మనం బాయిల్ చేసుకోవాలి. అలా వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం కలుపుకున్న జున్ను పాలని అందులో ఉంచుకోవాలి. అందులో ఉంచుకొని మూత పెట్టుకుందాము. ఇలా మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు ఉంచుకుందాము. 20 నిమిషాల తర్వాత మనము మూత తీసి చూద్దాము. మూత తీద్దామండి. అంతేనండి, జున్ను రెడీ అండి. అంతే, ఇంకా కొంచెము వాటర్గా ఉంది కదా, ఇంకా కొంచెం రెడీ అవ్వాలి. ఇలా సింపుల్గా మనం జున్ను చేసేసుకోవచ్చండి. ఇలా మన హెల్త్కి మిరియాలు ఇలాచి కూడా చాలా అవసరం అండి. ఒకసారి మీరు కూడా ఇలా జున్ను ట్రై చేయండి. నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్